హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్లోనే ఒకళ్ళైతే కామెంట్ చేశారనమాట. సో మనం షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాం కదా, షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ కింద లాంగ్ వీడియో లింక్ అనేది ఎలా ఇవ్వాలి అనేసి అయితే కామెంట్ అయితే చేశారనమాట. సో అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంటే మనం ఇప్పుడు షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద లాంగ్ వీడియో లింక్ ఎలా ఇవ్వాలి అంటే చాలామంది ఈజీగానే అనుకుంటారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి అది కష్టంలాగే అనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా ఈజీ అనమాట. మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా ప్రాసెస్ అయితే చూపిస్తారు. అదంతా కాకుండా సింపుల్గా ఎలా ఇవ్వాలి లాంగ్ వీడియో లింక్ అనేది నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి మనం వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి కదా. సో ఫస్ట్ యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే చేయాలన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది కదా, అందరికీ ఇట్లానే ఉంటుంది. సో మధ్యలో వచ్చేసి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వీడియో, తర్వాత షార్ట్స్, తర్వాత లైవ్, తర్వాత పోస్ట్ అని అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది షార్ట్ వీడియో కాబట్టి షార్ట్ వీడియోలో కింద లాంగ్ వీడియో లింక్ ఇవ్వాలి కాబట్టి సో ఫస్ట్ మనం షార్ట్ వీడియోలో మనం ఏదైతే అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ వీడియో మీద అయితే క్లిక్ చేసేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మనము కింద కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో డన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది వీడియో. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. మనం ఎక్కువ లెంత్ వీడియో పెడితే కొంచెం స్లోగా అవుతుంది మన నెట్ని బట్టి అనమాట. సో ఇక్కడ కొంచెం తక్కువదే కాబట్టి వీడియో టైం తక్కువదే కాబట్టి సో తొందరగానే వెళ్ళిపోతుంది, ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇట్లా వెళ్ళిపోగానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా కింద, దాని మీద అయితే క్లిక్ చేసేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి వీడియో అయితే ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్లో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి విజిబిలిటీలో ప్రైవేట్లో ఉంది. మనం ఎప్పుడైనా ప్రైవేట్లో అయితే పెట్టుకోకూడదు అనమాట, అన్లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకనేసి అన్లిస్ట్లో పెట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ అన్లిస్ట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి చూసే వాళ్ళకి వ్యూవర్స్కి మన షార్ట్ ఏ విధంగా కనిపించాలనుకుంటున్నామో ఆ విధంగా అయితే ఇక్కడ ఇమేజ్ని అయితే మనం సెట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇమేజ్ని సెట్ చేసుకున్న తర్వాత దానిపైన టెక్స్ట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే అక్కడ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అదైతే ఇచ్చేయాలన్నమాట. మనం ఎప్పుడైనా సరే వీడియో ఏదైతే పెడతామో వీడియో రిలేటెడ్గానే మన టెక్స్ట్ అనేది ఉండాలన్నమాట. వీడియో ఒకటి మనం పెట్టే టెక్స్ట్ ఒకటి అయితే ఉండకూడదు అనమాట. మనం వీడియో ఒకటి పెట్టి టెక్స్ట్ వ్యూస్ మంచిగా రావాలని ఏవేవో టెక్స్ట్ పెడితే మనకి అది వర్కౌట్ అయితే కాదనమాట. సో మనం వీడియోలో మ్యాటర్ ఏముంది, కంటెంట్ ఏముందో దాన్ని బట్టే మన టెక్స్ట్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనము ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకున్నామో ఆ టెక్స్ట్ని అయితే ఇచ్చేసి మనం ఏ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే దాన్ని తీసుకెళ్ళి అయితే పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ యువర్ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ టైటిల్ దగ్గర అయితే మనం మళ్ళీ ఇక్కడ ఏమైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడైతే ఇచ్చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ ఫోటో మీద ఇచ్చాము కదా టెక్స్ట్, అది మీకు ఇష్టమైతే ఇవ్వచ్చు, లేదంటే లేదనమాట. సో ఇంక ఇక్కడ టైటిల్ అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాలి. మనం ఏం టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే ఇచ్చేయాలన్నమాట. మనం ఏం టైటిల్ ఇచ్చినా కూడా వీడియోకి రిలేటెడ్గానే ఉండాలన్నమాట. సో వీడియోకి రిలేటెడ్గానే ఉండేటట్టుగానే చూసుకోండి. మనం ఇవ్వాల్సిన టైటిల్ అయితే ఫస్ట్ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మనము కొన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయి, కొన్ని ట్యాగ్స్ వచ్చేసి ఇవ్వాలన్నమాట. మన ఛానల్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత కొన్ని వైరల్ ట్యాగ్స్ ఉంటాయి కదా, మంచిగా పాపులర్ అయిన ట్యాగ్స్, సో ఆ ట్యాగ్స్ కూడా ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మనము ఇక్కడ టైటిల్ ఇచ్చిందంతా కూడా కాపీ చేసేసి డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వాలన్నమాట. డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత అక్కడ కూడా కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేసి మనం వీడియోని సేవ్ చేస్తే మన వీడియో కొంచెం వైరల్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట ఆ ట్యాగ్స్ వచ్చేసి. సో ఆ ట్యాగ్స్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. చూసారు కదా, ఇక్కడ ఇట్లా మొత్తం కాపీ చేసేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేయాలి మనము. ఇంక ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే చివరి వచ్చేసి కామెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కామెంట్స్ అయితే మనం ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. మనం టైటిల్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత అది మన ఇష్టం అనమాట కామెంట్స్లో. ఇంక ఇక్కడ వచ్చి విజిబిలిటీలో వచ్చేసి పబ్లిక్లో అసలు పెట్టి అప్లోడ్ చేయకూడదు, అలాగే అన్లిస్ట్లో పెట్టేసి అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ప్రైవేట్లో కూడా పెట్టుకోకూడదు. కింద వచ్చేసి షెడ్యూల్ అని ఉంది, మీరు డేటు టైము మీకు ఏ టైం కావాలంటే అదైతే ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ డేట్ అయితే అది అడుగుతుంది, తర్వాత వచ్చేసి
మనది టైం అడుగుతుందనమాట. మనకి నచ్చిన టైం అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రిలేటెడ్ వీడియో కనిపిస్తుంది కదా కింద, దాని మీద అయితే క్లిక్ చేసి నేను రిలేటెడ్ వీడియో అయితే ఇచ్చాననమాట. చూడండి, ఫస్ట్ టైం వినాయకుడు పూజ చేయించాము అనేది ఇచ్చాను చూడండి. రిలేటెడ్ వీడియో కనిపిస్తుందో లేదా మీకు, అక్కడ దాని మీద క్లిక్ చేయగానే అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడే అనమాట రిలేటెడ్ వీడియో అనేసి దాని మీద క్లిక్ చేయగానే మనం అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్, అన్ని వీడియోస్ వస్తాయి. సో మనం ఏ వీడియో మనం స్టార్టింగ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో కూడా ఉంటుందన్నమాట. సో ఆ వీడియోనైనా ఇచ్చుకోవచ్చు. మనం ఏ వీడియో అయితే ఆ వీడియో ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి విజిబిలిటీలో అనలిస్ట్లో పెట్టేసి అయితే వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ కామెంట్స్, ఇది వచ్చేసేమో చెప్పాను కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, రిలేటెడ్ వీడియో అనమాట. సో ఎన్నైనా మనం షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు కలిసే వస్తాయి అనమాట. మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేశాను చూడండి. మళ్ళీ మీకు అది పదే పదే చూపిస్తున్నాను, మీకు తెలుస్తుందో లేదో. సో ఆ రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మనము ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఇచ్చేసుకోవచ్చు. మన షార్ట్ వీడియోకి రిలేటెడ్ వీడియోనే ఇచ్చుకోవచ్చు, లేదంటే మన షార్ట్ వీడియోకి రిలేటెడ్ కాకపోయినా వేరే ఏదైనా వీడియో అయినా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. లాంగ్ వీడియో అయినా ఇవ్వచ్చు, షార్ట్ వీడియో అయినా ఇవ్వచ్చు. ఏ వీడియో ఇచ్చినా కూడా మనకి టైటిల్ కింద లింక్ అనేది వస్తుంది అనమాట. లాంగ్ వీడియో లింక్ అయినా వస్తుంది, షార్ట్ వీడియో లింక్ అయినా వస్తుంది. మీరు ఏ వీడియో ఇస్తే ఆ వీడియో లింక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే లింక్ అనేది ఇస్తాము. చాలా అంటే చాలా ఈజీ కదా. సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా తెలియదు ఇది స్టార్టింగ్లో. సో నేను కూడా ఇట్లనే వేరే పేజ్లో చూసి అయితే నేనైతే తెలుసుకున్నాను అనమాట. ఫస్ట్ చాలా సెర్చ్ చేశాను రిలేటెడ్ వీడియో ఎట్లా ఇవ్వాలని. అది అయితే వాళ్ళు చెప్పారు కానీ చాలా ప్రాసెస్లో గూగుల్లోకి వెళ్ళేసి ఏంటేంటో టైప్ చేసి ఇట్లా చాలా ప్రాసెస్ అయితే చెప్పారనమాట. నాకు అది కష్టం అనిపించింది. సో ఈ విధంగా అయితే రిలేటెడ్ వీడియో అయితే ఇవ్వాలన్నమాట. సో అంతే. ఈ వీడియో ఎంతవరకు చూస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కనుక ఇట్లా ఇస్తే మీరు షార్ట్ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి కొంతమంది ఆ లాంగ్ వీడియో మీద కూడా క్లిక్ చేసి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి లాంగ్ వీడియోకి కూడా వ్యూస్ అనేది పెరుగుతాయి అనమాట. డెఫినెట్గా ఈ విధంగా అయితే ఇవ్వండి. షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింకు. మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ ఇవ్వకుండా లాంగ్ వీడియోసే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పాను కదా టైటిల్ కింద. అట్లా కాకుండా లాంగ్ వీడియోసే టైటిల్ కింద లింక్ ఇవ్వండి. మీకు వ్యూస్ అనేది పెరుగుతాయి అనమాట. అంటే మనకి లాంగ్ వీడియోకి వచ్చిన అన్ని వ్యూస్ షార్ట్ వీడియోకి రావు కదా. సో అందువల్ల. సో అదనమాట ఈ వీడియో. బాయ్ గైస్.